కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కలిశారు వైఎస్ఆర్సీపీ ఎంపీలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వినతి పత్రం సమర్పించారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, తనూజరాణి, అయోధ్యారెడ్డి, సుభాష్ చంద్రబోస్, గొల్ల బాబురావు, మేడా రఘునాథరెడ్డి ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు వైఎస్ఆర్సీపీ ఎంపీలు. దీని ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ ఆధీనం ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ కింద ఉందో దాని కిందే దీన్ని నడిపే కార్యక్రమాలు చేస్తాము. అదేవిధంగా ఇంకొక అంశం కూడా మా రాజ్యసభ సభ్యులు బాబురావు గారు ఉద్యోగస్తులకి జీతాలు కూడా టోటల్గా ఇవ్వట్లేదని దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే కొలిక్కి వచ్చినాక రాబోయే 1 or 2 monthsలో వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో జీతాలు ఇచ్చేదానికి కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పి కేంద్ర మంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ కాకుండా మా వంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు కూడా ఉద్యోగస్తులకు మద్దతుగా నిలబడ్డాం. అదేవిధంగా ఈరోజు కూడా ప్రతిపక్షంలో ఉన్నా సరే దాన్ని కాపాడేదానికి మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కేంద్ర మంత్రి గారిని కలవటం జరిగింది. తప్పకుండా ఆయన సానుకూలంగా స్పందించారు కాబట్టి ప్రైవేటీకరణ తప్పకుండా ఆగుతుందని కూడా మేము భావిస్తాం.